శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనము నిన్న చెప్పుకున్నాం కదండి. ఈ మానవ జీవితంలోని సమస్యలని ఏ విధంగా నిర్మూలించుకోవచ్చో భగవన్ నామస్మరణతో, అదే రకంగా నాకు బాబాగారు కొన్ని ఆలోచనలు ఇచ్చారండి. ఆ ఆలోచనల్ని మీ ముందు పెడుతున్నానండి. మానవ జీవితము బతికేది ఎన్ని సంవత్సరాలండి? మనకి 100 ఏళ్ళ జీవితాన్ని ఇచ్చాడు బాబాగారు, భగవంతుడు. ఈ మానవ జీవితానికి 100 ఏళ్ళు ఇచ్చాడు. 100 ఏళ్ళలోని ఇప్పుడు మనము ఎన్ని ఏళ్ళు బతుకుతున్నాం? నిజంగానే ఇది వరకటి అంటే దగ్గర ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఉండేవాళ్ళు అలా లెక్కేసుకుంటే వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతున్నారండి. 100 ఏళ్ళు బతికారు. అప్పుడు తిళ్ళు, అప్పుడు వాతావరణము, అప్పుడు పద్ధతులు చక్కగా బాగుండేవి. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు తిన్న తిండి అదండి. ఇప్పుడు నిజంగానే ఈ మానవ జీవితంలోని అన్నీ కల్తీ అండి. మరి అది నిజంగా కలియుగం అన్నందుకు కలియుగంలాగే జరుగుతుందండి. బ్రహ్మంగారు చెప్పింది ఒక్కటి కూడా పొల్లిపోకుండా జరుగుతుందండి. ఇది నిజం. అసలు ఏది తినాలన్నా తాగాలన్నా మనము ఇంట్లో అన్నీ చేసుకున్నా కూడా కొనుక్కు తెచ్చుకునే కదండి. మనం అన్నీ తెచ్చుకుని బతకాలి కదా. అలా చేస్తున్నా కూడా మనకు భయం వేస్తుంది. అయినా సరే చూసారా, విపరీతమైన రోగాలు, ఈ కరోనా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ మానవుల్లోని విపరీతమైన చెడు ఎక్కువైపోయిందండి. ఎందుకంటే భగవంతుడిని పట్టుకొని భగవంతుడు కాదనే అంత రీతికి ఈ మానవ జన్మ వెళ్ళిపోతుంది కదండి. చూడండి ఎంత ఇదిగా వస్తుందో. అసలు నిజంగా ఈ మానవ జన్మ 100 ఏళ్ల జీవితాన్ని ఎందుకంటే అర్ధంతరంగా చేసుకుంటున్నామంటే మన పనులు, మన మాటలు, మన ఆలోచన, మన ప్రవర్తన ఇవన్నీ కూడా మనల్ని నాశనం చేస్తున్నాయి. శుభ్రంగా బతకరా, శుభ్రంగా మరి ఇదివరకు ఈ శ్రీమూర్తులు ఎంత అద్భుతంగా జీవించేవారండి. ఉమ్మడి ఫ్యామిలీ. నిజంగా బయటికి అలాగా గడప బయటికి వచ్చేది కదండి స్త్రీమూర్తి, లోపలే ఉండేది. కానీ మనకి స్వేచ్ఛ వచ్చింది, చక్కగా బయటకు వస్తున్నాము. మరి అన్ని రకాలుగా శ్రీమూర్తే అన్ని రంగాల్లోనే ముందుకు వెళుతుంది. ఇంత గొప్ప అదృష్టాన్ని, ఆశీర్వాదాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు కదండి మనకి. ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంతో మనము జీవించాలి అంటే మనము సనాతన ధర్మాన్ని పాటించాలండి. మరి ఈ సనాతన ధర్మం లేకపోతే మనం ఎక్కడున్నామండి? ఇదివరకే మన తల్లులు, మన తాతలు, తాత ముత్తాతలు వీళ్ళందరి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామండి? ఏమీ నేర్చుకోవట్లేదు. అసలు నేర్చుకోకపోగా ఇంకా విపరీతమైన చేష్టలు, ఈ కలిశేష్టలు ఎక్కువైపోయినాయండి జనాలకి. అందుకనే ఈ కలిశేష్టలు మన దగ్గరికి రాకుండా ఉండడం కోసం మనకి ఒక మహానుభావుడు ఉద్భవించాడండి. ఆయనే మన సద్గురు సాయినాథుల వారు. చూసారా, ఈ మన సద్గురు సాయినాథుల వారిని పట్టుకుంటే మన దగ్గరికి వచ్చే కలి ప్రభావం కూడా చాలా దూరం అయిపోతుంది. కలిగి కూడా మనల్ని అంటదు. మరి అలా జీవిద్దామా? ఈ కలి ప్రభావానికి దూరంగా ఉండాలంటే మన సద్గురు సాయినాథుల వారి పాదాలు పట్టుకుని స్మరించుకుంటూ ఉందామా? ఉందాం. అందుకని చాలా వరకు మన సద్గురు సాయినాథుల వారిని అందరూ పరబ్రహ్మస్వరూపుడుగా, సద్గురు సాయినాథుడుగా, ఒక దత్తావతారంగా ఈ రకాలుగా మనము పూజించుకుంటున్నాం.
అందుకే అయ్యాడు కదండి. రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి చేయి కదా. ఎంత గర్వంగా ఉంది కదండి మనకి ఆ పదము, ఆ మాట. అది అసలు మనము ఆ నోటి వెంట అలా పలుకుతూ ఉంటే ఎంత ఆనందం అండి, ఎంత పారవస్యం అండి కదా. ఇదండి అలా భక్తితో మనము భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలండి. అంతేగాని భగవంతుడిని దూషించే స్థాయికి మాత్రము ఎవ్వరూ వెళ్ళకండి. దానివల్ల ఇప్పుడు ఈ కలి ప్రభావం ఇలాగే అనుభవిస్తున్నామా. నూరేళ్ల జీవితాన్ని సగమే చేసుకుని మధ్యలోనే వెళ్ళిపోతున్నారా. అబ్బో ఎన్నండి, రోజు తెల్లారి లేస్తే ఎన్ని వినాల్సి వస్తుందండి. చిన్న బిడ్డలు ఈ యొక్క ప్రభావానికి విపరీతంగా యాక్సిడెంట్లు ఇవన్నీ తలుచుకుంటే నిజంగా ఏంటిటా ఈ కర్మ అనిపిస్తుందండి. మరి తెల్లారులేసి ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుడుతున్నారు. కానీ మనం ఏం తెలుసుకుంటున్నామండి, ఏం తెలుసుకుంటున్నాం జీవితంలో? ఈ నూరేళ్ల జీవితంలో మనం ఏం తెలుసుకుంటున్నామండి? నూరేళ్ళు వద్దులేపోని కనీసం సగము అయినా బతకగలిగే అంత ఇదిని తెచ్చుకుంటున్నామా? లేదు కదా. మరి ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి అంటే ఈ మానవ జాతిలోని ఈ అవలక్షణాలనేవి ఎక్కువైపోవడం వల్ల కలి ప్రభావము ఇలా బయటపడుతుంది. దానికి భగవంతుడు ఆయన లోకపాలనలో నిజంగా ఎంత చేస్తున్నా ఈ మానవ జన్మలోని కలిని చాలా వరకు తీయలేక, అందుకనే కదా బాబాగారు కూడా అన్నారండి, మాయ నన్ను బాధిస్తుందిరా అని. ఈ మాయల్లో అంటే ఈ పుట్టుక ఎలా వచ్చాము ఒక్కసారి ఎవరికైనా తెలుసండి? తల్లి గర్భంలో 9 నెలలు మనము అసలు మలమూత్రాలతో నిండి ఉన్న గర్భసంచిలో నివసిస్తూ బయటకు వచ్చి మనకి ఊహ అంటే కనీసం ఒక గుర్తించే అవగాహన వచ్చేంతవరకు కూడా మనము ఏమిటి అనేది మనకే తెలియదండి. ఈ మానవ జన్మకి తెలిసిన తర్వాత నీకు ఊహ వచ్చింది. ఊహ వచ్చిన తర్వాత తల్లి లాలనలో కొంచెం ఊహ వచ్చిన తర్వాత నీకు 3 ఏళ్ళు వచ్చినాయి. 3 ఏళ్ళలోనే ఇప్పుడు స్కూల్కి వేసేస్తున్నారు కదండి, స్కూల్కి వేస్తున్నారు. ఆ తర్వాత స్కూలుతో అలా అలా పెద్ద చదువులు చదువుతూ నువ్వు పెద్దవాడు అయ్యావు, కాలేజీకి వెళ్తావు. స్కూలు, హై స్కూలు, కాలేజ్, డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చి స్థిరపడిన తర్వాత పెళ్ళి, వివాహము, మళ్ళీ వివాహ వ్యవస్థలోకి వెళ్ళి టెన్షన్స్ ఏంటండి, టెన్షన్స్ ఇప్పుడే పెళ్లి చేసుకోవడం, తెల్లారి విడాకులు ఇచ్చుకోవడం అయిపోయింది. ఏంటండి ఇదా జీవితం? ఏంటండి ఈ జీవితం? ఒక్కసారి ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోగలిగితే ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చండి. అంతేగాని మనము ఏదో పుట్టాము, ఏదో పెరిగాము అనేది కాకుండా ఈ మానవ జన్మ సార్థకతని తెలుసుకొని జీవిస్తే కొంతలో కొంత మనము ఈ కలి ప్రభావాన్ని తగ్గించవచ్చండి. అలాగే భగవంతుని యొక్క నామస్మరణతో మనము నిరంతరం ఆయన ఆశీర్వాదాలతో కూడా జీవించగలుగుతామండి. లేకపోతే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మానవ జీవితంలో చాలా చాలా ఉన్నాయి. మరి రోజుకి కొంచెం చొప్పుని మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందాము. అంతవరకు అందరికీ సాయిరామ.